అందరికీ నమస్కారం. నేను జాకిర్ హుస్సేన్. బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 5 అయితే వచ్చేసింది. సో ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి రానున్న వీక్ వరకు కూడా శేషరావు గారి అనాలిసిస్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందుగానే చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఎవరు ట్రోఫీ కొట్టబోతున్నారో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇప్పుడు టాప్ 5 అయితే వచ్చేసారు. వీళ్ళల్లో విన్నర్ ఎవరు అవ్వచ్చు అంటారు? సో దీని మీద అందరూ ఆసక్తి నెలకొంది. ఎస్, ప్రజెంట్ పబ్లిక్ ఎవరు ఓటింగ్ ఎవరికి చేస్తారు ఎక్కువ వాళ్ళు విన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే. కాకపోతే పబ్లిక్ ఓటేసినటువంటి వాళ్ళని విన్నర్గా ప్రకటిస్తుందా బిగ్ బాస్ యాజమాన్యం అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం, ఈ గేమ్ అనేది ఒక పెద్ద బోగస్ గేము. అది బిగ్ బాస్ కాదు, బోగస్ గేమ్. అది వాళ్ళు ముందే ఆల్రెడీ అన్ని డిసైడ్ అయి ఉంటారు. ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరిని నామినేషన్ చేయాలి, తర్వాత ఎవరి చేత ఏ గేమ్ ఆపించాలి, ఎవరిని ఆ గేమ్లో విన్ చేయాలి, ఇవన్నీ కూడా మ్యానిపులేషన్ అని చెప్పి మనం అనుకున్నాం. ఓకే. సో అలాగే మనం గత 3-4 వారాల నుంచి మనం ఏదైతే ఎవరినైతే ఎలిమినేట్ చేస్తారు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకున్నామో అదే జరిగింది. ఎస్ సార్, అవును. అది ఎస్టిమేషన్ ఎలా చేసాం మనం ఎస్ అని అంటే, మనం కూడా ఒక స్టూడియో నడుపుతున్నాం. మనకు కూడా రేటింగు మన షోకి ఎలా వస్తుంది, రేటింగ్ ఎలా వస్తుంది, ఎలా చేస్తే వస్తుంది అనేది అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అదే చేస్తారనేటువంటి ఉద్దేశంతో మనం అది అంచనా వేయగలిగాం. అవును. సో ఇప్పుడు సంజన ఉంది, సంజన కంటిన్యూ అవుతుంది. ఆవిడేమన్నా టాస్క్లు గెలిచిందా? టాస్కుల్లో ఏమన్నా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిందా? ఓకే. లేదు కదా. మరి సంజన ఎందుకు కంటిన్యూ అవుతుంది అని అంటే రేటింగ్. ఓకే. ఆ షోకి రేటింగ్ ఇస్తుంది ఆవిడ. ఆవిడకున్నటువంటి పిఆర్ వ్యవస్థతోటో లేకపోతే ఆవిడకి పూర్వం ఉన్నటువంటి సినిమా గ్లామరు, సీరియల్స్ గ్లామర్ తోటో మొత్తం మీద రేటింగ్ వస్తుంది ఆవిడ కారణంగా, అందుకని ఉంచుతున్నారు. ఓకే. లేదంటే ఆవిడ ఎప్పుడో ఎలిమినేట్ కావాలి కదా మామూలుగా అయితే, కానీ ఆవిడ కాల. ఎలిమినేట్ అయింది ఎవరు? ఇప్పుడు మొన్న సుమన్ శెట్టి, తర్వాత భరణి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చారు. ఎవరు? భరణి. భరణి సెకండ్ ఎంట్రీ అయ్యాడు. మళ్ళీ సెకండ్ ఎంట్రీ అయ్యాడు కదా. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ అయ్యాడు. అవును. సో మళ్ళీ ఎలిమినేట్ అతను ఎంట్రీ అయిన తర్వాత ఆయన బాండ్స్ ఇవన్నీ పెట్టుకొని ఆయన గేమ్ని ఆయన పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు అని చెప్పి ఆయన పంపించేశారు. దాంతో అసలు బాండ్స్లో ఇరికిచ్చింది ఎవరు? భరణిని బిగ్ బాసే కదా. అవును. తనుజతో ఒక బాండింగ్, తర్వాత దివ్యతో ఇంకో బాండింగ్ నడిపాడు కదా. ఎస్ సార్, ఇక్కడ యాక్చువల్లీ అంటే భరణి గారు కూడా టాప్ 5 లో ఉంటారు, బిగ్ బాస్ ఆల్రెడీ ఫిక్స్ చేశారు అన్నట్లు కూడా గతంలో చాలా రూమర్స్ వచ్చాయి. సో వాటికి ఎందుకని చెక్ పెట్టారంటారు బిగ్ బాస్? నేను అనుకోవటం మన రీఎంట్రీ అయ్యాడు కాబట్టి అంత టాప్ 5 లో కాకుండా అంతవరకు కట్ చేశారు అనిపిస్తుంది నాకు. లేదంటే ఖచ్చితంగా టాప్ 5 లో ఉండేవాడు. ఓకే. ఇప్పుడు సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టిని కొంతకాలం పాటు లాక్కొచ్చారు. సుమన్ శెట్టిని పంపించేస్తారు. ఇప్పుడు డెమో పవన్ ఉన్నాడు. డెమో పవన్ ఇప్పుడు ఆ డెమో పవన్ అమ్మాయి రీతు చౌదరి ఉన్నంత వరకు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ నడిపారు. ఇదంతా ఎలా చేస్తున్నారంటే వాళ్ళ రేటింగ్ కోసం, షో రేటింగ్ కోసం మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య ఒక రివ్యూ కూడా వచ్చింది. ఇప్పటి వరకు సీజన్ 9లో వచ్చినటువంటి రేటింగ్ గతంలో సీజన్లకు రాలేదు, అంత రేటింగ్ ఉంది అని అంటున్నారు. అంటే ఆ షో రేటింగ్ని బట్టి దానికి వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ పనికి వస్తాయి, ఆధారపడి ఉంటాయి. ఓకే. ఆ అడ్వర్టైజ్మెంట్ కారణంగా వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో అదే వాళ్ళకి ప్రాఫిట్. అల్టిమేట్గా వాళ్ళు చేసేది బిజినెస్. ఆ బిజినెస్ కోసం వాళ్ళు చేస్తారు తప్పితే రియాలిటీ గేమ్ అని చెప్పి పేరు చెప్పి అది బోగస్ గేమ్ అనేది మొదటి నుంచి అనుకుంటున్నాం మనం. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళ రేటింగ్ ఎవరు ఇవ్వగలిగితే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు తనుజ ఉంది. ఇప్పుడు తనుజని గత 2 రోజుల నుంచి మొన్న ర్యాగింగ్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే హోస్ట్ నాగార్జున ర్యాగింగ్ చేశాడు. నాగార్జున గారు ఏం చేశారు? విలన్ అంటున్నాడు. విలన్ అని మొన్న వారం ఎలిమినేషన్ జరిగినప్పుడు టాప్ 5లో ఎవరుంటారనే దాని మీద ఆయన ఓటింగు అవన్నీ దాని ఆధారంగా సెలెక్ట్ చేశారు కదా. ఆ సందర్భంగా విలన్ అని చెప్పేసి దాదాపు 3-4 సార్లు ఆయన తనుజ అని అన్నాడని అంటే తనుజకి టైటిల్కి దూరంగా పెడుతున్నారా? ఆ తర్వాత గ్రాఫ్ కూడా కాస్త చేంజ్ అయినట్టు కనిపిస్తుంది సార్ తనుజ గారి ఇష్యూలో. చేంజ్ అయినట్టు వస్తుంది. హోస్ట్ నాగార్జున వ్యవహరిస్తున్న తీరు కానీ, లేదంటే బిగ్ బాస్ ఆవిడ పట్ల వ్యవహరిస్తున్న తీరు కానీ, ఇవన్నీ చూస్తుంటే కనుక టాప్ 2లో ఏమన్నా నించోబెట్టే అవకాశం ఉందా అనేది ఒకటి కొంత అనుమానాలు వస్తున్నాయి. తర్వాత టాప్ 1లో ఎవరిని పెడతారు?
అని అంటే ఆర్మీ మ్యాన్ పెడతారు, కామన్ మ్యాన్గా ఎంటర్ అయినటువంటి జవాన్ కళ్యాణ్ పడాలని పెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. సార్ ఒక విధంగా ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్మీ మ్యాన్ గురించి మనం మాట్లాడుకుంటే సో తను అసలు ఆర్మీయే కాదు, తను బయటికి గెంటేశారు అన్నట్లు కూడా వస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఏం ట్రోల్ అవుతుంది, ఈడు అసలు ఆర్మీ కాదు, వీడు గెంటేశారు ఆర్మీ నుంచి ఇతన్ని వీడు అని చెప్పి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే అంత ఆక్రోశంగా పెడుతున్నారు. 5 సంవత్సరాలు పనిచేస్తే అక్కడ గెంటేస్తే వచ్చేసాడు, ఇతను ఆర్మీస్తో ఇతనికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఓ పెద్ద ప్రచారాన్ని మొదలుపెట్టారు. కారణం ఏంటంటే అతనికి సింపతి గెయిన్ అయింది, ఓటింగ్ బాగా వస్తుంది, ప్లస్ ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్ అతనే. సో కాబట్టి అతనికి కొంచెం అతని గేమ్ కానీ తనుజ తోటి ఇప్పుడు బాండింగ్ ఏర్పడటం ఇవన్నీ అతన్ని టైటిల్ విన్నర్గా చేసే అవకాశం ఉంది అనేటువంటిది వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు బహుశా తనూజకు సంబంధించినట్టు పిఆర్ఓలు కానీ పిఆర్ఓ వ్యవస్థ, లేదా సంజనాకు సంబంధించిన పిఆర్ఓ వ్యవస్థ కానీ, లేదా ఇమాన్యుయల్కి సంబంధించిన పిఆర్ఓ వ్యవస్థ కానీ, బహుశా నేను అనుకుంటా ఇమాన్యుయల్కి లేదనుకుంటా పిఆర్ఓ వ్యవస్థ, డెమోకి కూడా లేనట్టుంది. ఈ పిఆర్ఓ వ్యవస్థ వీళ్ళిద్దరికి ఉంది, తనూజకను సంజనాకి. ఓకే సార్, ఇక్కడ ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తారంటే ఇమాన్యుయల్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నట్లు కూడా నడుస్తుంది. ఇమాన్యుయల్ గెలవనివ్వరు, గెలవని అవకాశమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ హోస్ట్ నాగార్జున గత వారం వ్యవహరించినటువంటి తీరు, లేదంటే గత వారం వాళ్ళ పట్ల మాట్లాడినటువంటి మాటలు కనుక చూస్తే ఒక కళ్యాణ్ పడాలకే యాక్చువల్గా అవకాశం ఉంది. ఓకే, అంటే ఇక్కడ ఇమాన్యుయల్ ఈటీవీ సంస్థకి సంబంధించిన వాడు కాబట్టి ఈ టైటిల్కి దూరం పెట్టారని కూడా టాక్ నడుస్తుంది సార్, అదేమన్నా ఉంటుందంటారా? ఈటీవీ కానీ కాదు కానీ బట్ పర్ఫార్మెన్స్ ఇమాన్యుయల్ది కన్నింగ్ అనేది వచ్చేసింది. ఫస్ట్లో బాగానే ప్రజాదరణ పొందాడు. ఓకే, కానీ అతను ఎప్పుడైతే సంజన పట్ల వ్యవహరించినట్టు తీరు కానీ, అసలు కొన్ని ఫుటేజ్ కట్ చేశారు వాళ్ళు, ఒక వాటర్లో మునిగి తీసేటువంటి విజువల్స్ ఉన్నాయి. తనుజను సంజన పట్ల వ్యవహరించినటువంటి తీరు అది ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఫుటేజ్ రిలీజ్ చేసినట్టయితే మీకు మహిళా సంఘాలే గందరగోళం, అసలు మహిళా సంఘాలే బయటకు వచ్చింది. ఆ ఫుటేజ్ రిలీజ్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు బిగ్ బాస్. ఆ బిగ్ బాస్ షో కనుక అది కనుక రిలీజ్ చేసినట్టయితే ఇప్పటికి గొడవలు అయింది. సో ఆ కారణం చేత అతనికి ఆ టైటిల్ రాకపోవచ్చు. ఓకే, చాలా దారుణంగా వ్యవహరించాడు వాళ్ళిద్దరు పట్ల. లైవ్లో చూసిన వాళ్ళకి మాత్రం కనిపించింది, కానీ ఆ తర్వాత ఫుటేజ్ మాయమైపోయింది అది. సో కాబట్టి ఆ కారణం చేత ఇమాన్యుయల్ బహుశా థర్డ్ ప్లేస్లో ఉంటాడేమో ఇమాన్యుయల్. తర్వాత డెమో ఫిజికల్ టాస్క్లు చేస్తాడు తప్పితే డెమో కొన్నటువంటి కొంత ఫిజికల్ మూమెంట్ కానీ, లేదంటే అతను మాట తిరిగి కానీ ఇవి పబ్లిక్ అంత నచ్చట్లేదు. సో దాని తర్వాత ఓటింగ్లో అతను వెనకబడే అవకాశం ఉంది, 4th ప్లేస్లో ఉండే అవకాశం ఉంది. సో 5th ఎవరు ఉంటారు అని అంటే సంజన ఉండే అవకాశం, సంజన లేదంటే డెమో. యాక్చువల్గా పిఆర్ వ్యవస్థ చాలా బలంగా ఉంది సంజనాకి, అది కనుక పనిచేస్తే 3rd ప్లేస్కి వెళ్ళినా ఆశ్చర్యపోవసలు. ఇప్పుడు ఇమాన్యుయల్ అండ్ సంజన ఇద్దరు ఏదో బాండింగ్స్ ఏర్పాటు చేసుకొని గేమ్ ఆడారు, తర్వాత ఒకరికొకరు ఇన్పుట్ పోడ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఓటింగ్ వేసేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళ బాండింగ్ అంటారు కానీ నో బాండింగ్స్, ఇది ఓన్లీ గెలవడానికి రేటింగ్ పెంచడానికి తప్పితే. సో కాబట్టి ఫైనల్గా ఏంటంటే తనుజ లేదంటే పడాలకి వీళ్ళిద్దరికి టైటిల్ ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నాగార్జున హోస్ట్గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం అయితే పడాలకి టైటిల్ రావడానికి అవకాశం, అలాంటి మార్గం సుగమం చేస్తున్నట్టు మైండ్ పబ్లిక్ కూడా ప్రేక్షకులు కూడా తయారు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.